Daily. Taste the Daily. ఇంగ్లాండ్ రాజధాని లండన్ ఆందోళనతో అట్టుడికింది. సిటీ వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యాంటీ ఇస్లాం, యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ ర్యాలీలో యూకేకు చెందిన దాదాపు 1.10 లక్షల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. యూకేలో ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రదర్శనలో ఇది ఒకటిగా చెప్తున్నారు. ఈ ప్రదర్శన సమయంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాబిన్సన్ నాయకత్వంలోని యునైటెడ్ ది కింగ్డమ్ మార్చుకు సమాంతరంగా స్టాండప్ టు రేసిజం అనే కౌంటర్ ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రదర్శనలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా నిరోధించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై బాటిల్స్ తో పాటు వస్తువులతో దాడులు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారని, వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 25 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ మార్ట్ ట్విస్ట్ తెలిపారు. ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు బ్రిటన్ చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం వలసదారుల్ని తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతుంది. ఈ క్రమంలో ఈ హోటళ్ల వెలుపల గత కొన్ని నెలలుగా స్థానికుల నిరసనలు తెలుపుతున్నారు. వలసదారులు దేశ వనరుల్ని వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని వారు ఆరోపిస్తున్నారు. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయంటున్నారు. యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలో నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు. కొందరు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలు కూడా పట్టుకున్నారు. ప్రధాని కియన్ను విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. సెండ్ దెమ్ హోమ్ అంటూ వలస వ్యతిరేక నినాదాలు వినిపించాయి. కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఉన్న టోపీలు ధరించారు. ఈ నినాదాలు కూడా చర్చకు దారితీశాయి.